పాములంటే చాలా మందికి మస్తు భయం ఉంటుంది. కానీ నాగుల పంచం నాడైతే భయాన్ని పక్కన పెట్టి పుట్టల పాలు పోసి మొక్కుతుంటారు. అయితే పండుగైనా సరే పామును చూస్తే అయితే భయపడుతుంటారు కదా. కానీ ఒక్కాడ మాత్రం చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా పాములను ఏదో పొట్లకాయలు పట్టుకున్నట్టే పట్టుకొని నాగుల పంచం పండుగ చేసుకుంటున్నారు. వాయమ్మని ఒక్కొక్కరు పాములను ఎట్లా పట్టుకున్నారో చూడురి. ఈయనైతే మెడల పూలదండ వేసుకున్నట్టే వేసుకున్నాడు కదా. ఊరిని వీళ్ళైతే కత్తులను పట్టుకున్నట్టు పాములను పైకైతే పట్టుకొని తిప్పుతున్నారు కదా. ఎలక్షన్లప్పుడు జెండాలు పట్టుకొని ఊరేగించినంత కామన్గా పాములను పట్టుకొని ఏం ఇంత భయం లేకుండా ఎంత మంచిగా ఊరేగింపు చేస్తున్నారు వీళ్ళంతా. బీహార్లో ఉన్న బెగుసరాయ్ జిల్లా నౌటోల్ అనే ఊర్లో కనిపించిన ఇచ్చంత్రం ఇది. ఎక్కడైనా ఏమో కానీ నాగుల పంచమిని వీలు చేసినట్టయితే ఎవరు చేయలేరు. ఇలా ఊరి దగ్గర ఉన్న బాలన్ నదిలోకి పోయి నీళ్లు డబ్బాలలో పట్టుకున్నంత తలక పాములను పట్టుకుంటున్నారు. మళ్ళీ అన్ని కూడా నాగుపాములే. మరి వాళ్ళని గర్వయ్య అంటే అసలే గర్వయ్య అని అంటున్నారు. కొందరు అయితే పాములను ముద్దించుకొని నాలుక మీద గొరిగించుకొని మాకు ఏం కాదని సూచిస్తున్నారు. ఇక అట్లా నదిలో దిగి పట్టుకున్న పాములను ఊరేగింపు చేసుకుంటా భగవతి మాతున్న గుడికాడికి తీసుకొచ్చి మొక్కులు పెడతారట. 300 ఏండ్ల నుంచి ఇదే ఆచారాన్ని ఫాలో అవుతున్నారు వీళ్ళంతా. పాములంటే భయం లేదా మీకు అంటే ఏం భయం కాదు, అవి మమ్మల్ని ఏమన్నాయని చెప్తున్నారు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ పాములను బెల్టులు పట్టుకున్నట్టే పట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. మనిషికొక్క ఆచారం ఊరికో ఆచారం అంటారు కదా, ఇది కూడా గసంటిదే. విషం ఉన్న పాములను పట్టుకొని ఈ తీరులో పండగ చేసుడైతే చాలా మందికి చిత్రమే అనిపిస్తున్నది అన్నట్టు. తెలంగాణలో ఉన్న నారాయణపేట జిల్లాలో కూడా నాగుల పంచం అప్పుడు కందుకూరుకి వెళ్ళి గిట్లనే పాములతోటి కాదు కానీ తేళ్లను పట్టుకొని పండగ చేస్తారు. ఇక ఆ తేళ్లు కూడా పట్టుకుంటే కరవాయని చెప్తుంటారు అక్కడికి పోయిన వాళ్ళు.